11వ సంవత్సరం దేవి శరణవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్న బోయినపల్లి టింకు గౌడ్. ఈ నెల 17వ తేదీ నుండి బోయినపల్లి బస్టాప్ దగ్గర 11వ సంవత్సరం దేవి శరణవరాత్రులకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గారికి మొదటి ఆహ్వాన పత్రికనిచ్చి ఆహ్వానించిన తెరాస యువ నాయకులు టింకు గౌడ్. బోయినపల్లి గ్రౌండ్ లో టింకు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గమాత 2వ రోజు పూజకు హాజరైన రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో జప్పన్న ప్రతాప్, పల్లె లక్ష్మణ్ గౌడ్, ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని రాష్ట్రం సుభిక్షంగా ముందుకెళ్లాలని మీడియాతో ముచ్చటించారు. బోయినపల్లి దేవి నవరాత్రి సందర్భంగా మా పింకు ఆధ్వర్యంలో మరి ఇక్కడ మా మిత్రులు ప్రతాప్ గారు, మా పెద్దలు లక్ష్మణ్ గౌడ్ గారు, ఆనంద్ బాబు గారు, ముఖ్యంగా బోయినపల్లి మా గౌడ సంఘ నాయకులు అనేక సేవా కార్యక్రమాలు ఉండడం, కరోనా సమయంలో కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, దైవ కార్యక్రమాలు కానీ, వినాయక చవితులు కానీ ముందుండి ఈ కార్యక్రమాలు చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. కరోనా ఉన్నందుకు ఎక్కువ పెద్ద ఎత్తున చేయలేకపోతున్నారు. అయినా ప్రాణం చాలా విలువైనది కనుక, ఇంపార్టెంట్ కనుక ఇంట్లోనే ఉండి పూజలు చేసుకోవాలి. లిమిటెడ్ మెంబర్స్తో వచ్చి దర్శనం చేసుకొని జాగ్రత్తలు వహించాలి. ఫ్యూచర్లో ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, నగరానికి చాలా భవిష్యత్తు ఉంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మంచి నగరంగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి రాష్ట్రంగా నగరంగా వస్తుంటుంది. మున్సిపాలిటీలో కూడా కేటీఆర్ గారు రోజు ప్రయాణం చేస్తూ తిరుగుతూ అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు కనుక సేవా కార్యక్రమం కూడా ఉండాలి. ముందుగా కొత్తగా గెలిచినటువంటి మా గౌడ సంఘ నాయకులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి హ్యాపీగా ఉండండి. ఫ్యూచర్లో నీరా కేఫ్ కూడా వస్తుంది. ఈ ప్రాంతాల్లో నీరా కేఫ్ కూడా పెడదాం.